స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. 10th క్లాస్ ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్స్ లోపల ఈ యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్ అనే లెసన్ మినిమం 5 మార్క్స్ నుండి 15 మార్క్స్ వరకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఈ లెసన్ నుండి అట్లీస్ట్ ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కానీ, లేదా ఒక ఎడిటింగ్కి సంబంధించినటువంటి ఏరియా కానీ, లేదా ఒక మేజర్ డిస్కోర్స్, లేదా ఒక మైనర్ డిస్కోర్స్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 15 మార్క్స్ నుండి నాట్ లెస్ దాన్ 5 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లోపల తప్పనిసరిగా వస్తుంది. ఈ లెసన్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా ఈ లెసన్ని తరోగా చదవాలి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవాలి. ఈ లెసన్లో నేను మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇష్యూస్ చూసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని మీకు బ్రీఫ్గా మెన్షన్ చేయబోతా ఉన్నా. సో ఈ లెసన్ మీరు తప్పనిసరిగా ఒక్కసారి నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గమనించుకోండి. మరి ప్రతిసారి అందరూ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అవసరమైనటువంటి విషయాలు నేను నోట్ చేసుకొని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ, ఎగ్జామినేషన్లో 10 GPA తెచ్చుకుంటారని మీకు విశ్వసిస్తూ లెసన్ మొదలు పెడదాం. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్ అనే లెసన్లో ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. దీనికి ఎగ్జామినేషన్లో పెద్దగా ఏముండదు. ఈ పారాగ్రాఫ్లో పాసిబుల్గా మనకి ఏముందంటే, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ దట్ ఎ పర్సన్ కెన్ ఫేస్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్. కాళ్ళు చేతులు లేకపోయినట్లయితే ఒక పర్సన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాడు, అటువంటి ప్రాబ్లమ్స్ని నీకు త్రూ అవుట్ తన లైఫ్ మొత్తం ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది మాత్రం మనకు ఈ పారాగ్రాఫ్లో ఉంటుంది. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్, దట్ ఈస్ వాట్ వీ థింక్. బట్ నిక్ హ్యాస్ ఫేస్డ్ ద సేమ్ ప్రాబ్లమ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. సో ఇటువంటి పర్సన్ ఎప్పుడైనా చూశారా అని మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. సో ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూస్తే మనకు చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. సో నిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్ అనేది కంపల్సరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏ పర్సన్ వితౌట్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్ ఈజ్ కాల్డ్ ఏ టార్సో అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పర్సన్ అయితే కాళ్ళు చేతులు లేకుండా ఉంటాడో అతన్ని టార్సో అని పిలుస్తాం. అది ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా వస్తుంది. వాట్ డూ యూ మీన్ బై టార్సో అని మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది. సో ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్ ఈజ్ కాల్డ్ ఏ టార్సో అంటాం. బట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెకండ్ లైన్, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్ స్టాప్ హిమ్. అంటే జనరల్గా ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, ఈ కెనాట్ డూ ఎనీథింగ్, ఈ కెనాట్ గో అవుట్, ఈ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ బెడ్. అతను జనరల్గా కాళ్ళు చేతులు లేని వాళ్ళు డిప్రెషన్లో ఉండి ఇంట్లోనే ఉంటారు, మంచంలో ఉండిపోయే అవకాశం ఉంది. బట్ నిక్ డిడ్ నాట్ అలో దోస్ ప్రాబ్లమ్స్ స్టాప్ హిజ్ లైఫ్. కాళ్ళు చేతులు లేకపోయినా, ఆ కాళ్ళు చేతులు లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అని అతను ఎలో చేయలేదు. డీటెయిల్స్ హియర్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. డీటెయిల్స్ అనేది వాట్ డూ యూ మీన్ బై డీటెయిల్స్ అంటే జనరల్ డీటెయిల్స్గా మనం తీసుకోకూడదు. మనం ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో డీటెయిల్స్ అంటే ఛాలెంజెస్, డిఫికల్టీస్ దట్ ఏ పర్సన్ ఫేసెస్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్. కాళ్ళు చేతులు లేకపోతే వచ్చేటువంటి సమస్యల్ని మనం ఇక్కడ డీటెయిల్స్గా తీసుకోవాలి. హీ ఈజ్ వెరీ బ్రేవ్ అని కూడా నెక్స్ట్ లైన్లో మనం చెప్పడం జరిగింది. నిక్ ఈజ్ వెరీ బ్రేవ్. బ్రేవ్ ఇన్ ద సెన్స్ అతను ప్రాబ్లమ్స్ అన్నిటిని చాలా బోల్డ్గా ఎదుర్కొన్నాడు కాబట్టి బ్రేవ్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ 26 years ఓల్డ్ అన్నాడంటే ఈ బయో స్కెచ్ని మనం టెక్స్ట్ బుక్లో రాసినప్పుడు అతని ఏజ్ 26. ఇప్పుడు ఈ ఏజ్కి సంబంధించి హౌ ఓల్డ్ ఈజ్ నిక్ అని మన క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఏజ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ టెక్స్ట్ బుక్ వచ్చి సుమారుగా 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆయన ఏజ్ ఆల్మోస్ట్ 40 years ఉంటుంది. కాబట్టి ఇదిగో ఇక్కడ చూసారా, ఇది మెయిన్లీ ఎ టార్సో అనేది మనకి ఇవ్వడం జరిగింది. నిక్ ఈజ్ మెయిన్లీ ఎ టార్సో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ డూ యూ మీన్ బై టార్సో అంటారు. టార్సో అంటే మ్యాన్ వితౌట్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్ ఈజ్ కాల్డ్ టార్సో. అండ్ దో హీ ఈజ్ ఎ టార్సో, హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. దిస్ పార్ట్ కూడా ఇక్కడ నుంచి ఉన్న పార్ట్ ఏదైతే ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎడిటింగ్లో డిస్పైట్ అనే పార్ట్ని ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నెంబర్ 22 నుండి 26 మనకు బోర్డ్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి పార్ట్ ఎడిటింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ డిస్పైట్ అనే దాన్ని చెక్ చేస్తాడు. డిస్పైట్ ఇచ్చేసి మనకి ఎర్రర్ సరి చేయమంటాడు. డిస్పైట్ తర్వాత ఆఫ్ ఇస్తాడు. ఇచ్చేసి మనం ఆఫ్ లేకుండా సరి చేసి రాయవలసి వస్తుంది. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ అతను ఫుట్బాల్ ఆడతాడు, గోల్ఫ్ ఆడతాడు, స్విమ్మింగ్ చేస్తాడు, సర్ఫింగ్ చేస్తాడు అనేది మనకు ఉంది. ఈ ఏరియాలో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ద గేమ్స్ దట్ నిక్ కెన్ ప్లే అని గతంలో వస్తే పిల్లలు ఇవన్నీ రాశారు. ఫుట్బాల్, గోల్ఫ్, స్విమ్మింగ్, సర్ఫింగ్ అని. అవన్నీ రాయకూడదు. గేమ్స్ అంటే గ్రూప్గా ఆడే వాటిని గేమ్స్ అంటాం. ఇండివిజువల్గా మనం పర్ఫామ్ చేసేదాన్ని స్పోర్ట్స్ అంటాం. వాట్ ఆర్ ద గేమ్స్ అంటే ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అనాలి. వాట్ ఆర్ ద స్పోర్ట్స్ అంటే స్విమ్మింగ్ అండ్ సర్ఫింగ్ అని రాయాలి. సో వాట్ ఆర్ ది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే మీరు అన్నీ కలిపి రాయవచ్చు. సో ఇంతవరకు అయితే గుర్తుపెట్టుకోవాలి. కాళ్ళు చేతులు లేకపోయినా నిక్ అన్నీ కూడా వండర్ఫుల్గా చేస్తాడు అందరిలాగానే. సో దట్ షోస్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. దట్స్ వై ఈజ్ కాల్డ్ ఏ బ్రేవ్ 26-year-old యంగ్ బాయ్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు బ్రేవ్ అంటే ఇందుకే, కాళ్ళు చేతులు లేకపోయినా ఇవన్నీ చేయగలుగుతాడు. ఈ డస్ నాట్ లెట్ ద డీటెయిల్ స్టాప్ హిమ్ అనేది కూడా ఉంది. సో నెక్స్ట్ చూడండి, నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ అనేది చూడండి. టెక్స్ట్లో చూడండి, అతనికి చేతులు లేవు,
కాళ్ళు కూడా లేవు, బట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హిప్కి మాత్రం స్మాల్ ఫుట్ అనేది ఉంది. సో అందుకే మనం ఈ స్మాల్ ఫుట్ను ఉపయోగించుకొని అతను హీ విల్ డూ సెవరల్ థింగ్స్, అనేక రకాలైనటువంటి పనులు చేస్తాడు. అందరూ కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు ఎలాగైతే ముందుకు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో అదే పనులు ఇతను నిక్ కూడా చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఫుట్. ఇతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు కాబట్టి మనం టార్సో అని పిలవటం జరిగింది. సో చూడండి, స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ హిప్ పైన ఉంది కాబట్టి లెఫ్ట్ హిప్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో హీ యూజెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, హీ యూజెస్ స్మాల్ ఫుట్ టు బ్యాలెన్స్ హిస్ బాడీ, టు ఎనేబుల్ హిమ్ టు కిక్ ద థింగ్స్. అదేవిధంగా హీ యూజెస్ ది సేమ్ ఫుట్ టు టైప్ అండ్ టు రైట్ అండ్ టు హోల్డ్ ఎ పెన్ అండ్ టు పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. సో ఈ ఏరియా కూడా తప్పనిసరిగా వస్తుంది. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నిక్ కెన్ డూ యూజింగ్ ఈ స్మాల్ ఫుట్ అని చాలాసార్లు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాంప్రిహెన్షన్కి కానీ, ఎడిటింగ్కి కానీ, మేజర్ డిస్కోర్స్ కానీ, మైనర్ డిస్కోర్స్ కానీ 100% వస్తుంది, జాగ్రత్త మరి. సో ఆ స్మాల్ ఫుట్ను ఉపయోగించుకొని టైపింగ్ చేయగలుగుతాడు, మనలాగానే చేతులు ఉన్నోళ్ళలాగా ఆ స్మాల్ ఫుట్ తోటే. అదేవిధంగా ఆ కాలుతోటే రైటింగ్ కూడా చేస్తాడు. ఆ టోస్ మధ్యలో, టోస్ అంటే కాలు వేళ్ళని మనం టోస్ అంటాం, ఆ టోస్ మధ్యలో పెన్ పెట్టుకొని రాస్తాడు. అదేవిధంగా ఏదైనా వస్తువులను కూడా ఏదైనా పట్టుకోవడానికి కూడా ఆ స్మాల్ ఫుట్నే ఉపయోగిస్తాడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొత్తం కూడా మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మనం గమనించుకోవాలి. పారాగ్రాఫ్లు మొత్తం కూడా ఆల్మోస్ట్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది మొత్తం కూడా మనం బయో స్కెచ్ అని పిలుస్తూ ఉంటాం. నిక్కి సంబంధించినటువంటి బయోగ్రాఫికల్ డీటెయిల్స్ బ్రీఫ్గా ఇవ్వటం అనేది జరిగింది. సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ అన్నాడు చూసారా, ఇది మనకి ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా వస్తుంది ఈ ఏరియా వచ్చినట్టయితే. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ జోక్ నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. దిస్ పారాగ్రాఫ్ మనం చెప్పలేనంత ఇంపార్టెంట్ ఇది. వై డస్ నిక్ కాల్ ఈ స్మాల్ ఫుట్? ఈ స్మాల్ ఫుట్ నిక్ చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తూ ఉంటాడు. అంటే నిజంగా ఇది చికెన్ డ్రమ్ స్టిక్ కాదు, ఇట్ లుక్స్ లైక్ ఏ చికెన్ డ్రమ్ స్టిక్. చికెన్ డ్రమ్ స్టిక్ అంటే మీకు తెలుసు, కోడి కాలు, మోకాలు కాడ నుంచి కింద ఉన్నటువంటి భాగాన్ని డ్రమ్ స్టిక్స్ అంటాం. చాలా మంది యూరోపియన్ కంట్రీస్లో ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని సూప్గా చేసుకొని తింటాం, బాగా అలవాటుగా ఉంటుంది కాబట్టి అక్కడ మంచి అలవాటు అది. సో నిక్ కూడా ఈ కాలుని చికెన్ డ్రమ్ స్టిక్, తన కాలుని కోడి కాలుతో పోల్చుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నిజంగా చికెన్ డ్రమ్ స్టిక్ కాదు, జోకుడు అన్నాడు. సో ఇట్ షోస్ నిక్స్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ సెంటెన్స్ ఇచ్చేసి వై డస్ నిక్ కాల్ ఈ స్మాల్ ఫుట్ ఏ చికెన్ డ్రమ్ స్టిక్ అని ఎగ్జామినేషన్లో వస్తుంది. వచ్చిందంటే మీరు తప్పనిసరిగా రాయాల్సింది ఇట్ షోస్ నిక్స్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మాత్రం మీరు రాయవలసి ఉంటుంది. తన పైన తానే జోక్ వేసుకోవటం అనేది అందరి వల్ల అయ్యేది కాదు, కేవలం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో నిక్ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ అండ్ నౌ హీ ఈజ్ లివింగ్ ఇన్ అమెరికా, లాస్ ఏంజలస్. సో బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా బట్ లేటర్ ఆన్ మూవ్ టు లాస్ ఏంజలస్. సో ఈ సెంటెన్స్ నెక్స్ట్ది ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఈ సెంటెన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్, అది లేకపోతే నేను ఏమీ చేయలేనంటాడు. వాట్ డస్ హియర్ ఇట్ రిఫర్ టు? హియర్ హిట్ రిఫర్స్ టు ఈ స్మాల్ ఫుట్. దీన్ని అది లేకపోతే నా వల్ల కాదు, ఇది ఈ స్మాల్ ఫుట్ లేకపోతే ఐఎమ్ హెల్ప్లెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఆ స్మాల్ ఫుట్ను ఉపయోగించి ఇక్కడ చెప్పాం చూసారా, ఫుట్బాల్ ఆడతాడు, గోల్ఫింగ్ చేస్తాడు, గోల్ఫ్, స్విమ్మింగ్, సర్ఫింగ్, అదేవిధంగా రాస్తాడు, మూవ్ అవుతాడు, అన్ని పనులు చేస్తాడు. సో అంటే అతను ఉన్నటువంటి ఆ చిన్న స్మాల్ ఫుట్ తోటే హీ డస్ ఎవ్రీథింగ్, అన్ని చేయగలుగుతాడు. కాబట్టి ఆ చిన్న కాళ్ళు లేకపోయినట్లయితే నా జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందంటాం. అంటే అన్ని కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఎన్ని పనులు అయితే చేయగలుగుతారో వాళ్ళకంటే మెరుగ్గా ఇతను పెర్ఫామ్ చేస్తాడు. ఈ రీడింగ్లో ఇంకా చూడబోతా ఉన్నాం. అదేవిధంగా చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇట్ అంటే స్మాల్ ఫుట్, ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్ మీన్స్ నిక్ కెనాట్ డూ ఎనీథింగ్. నిక్ ఫీల్స్ దట్ హీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ దట్ స్మాల్ ఫుట్. హీ ఆల్సో సేస్ దట్ హీ యూజెస్ హిస్ స్మాల్ ఫుట్ ఫర్ డూయింగ్ సెవరల్ థింగ్స్ అనేది అయితే ఈ సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో వస్తుంది, మరి జాగ్రత్త. తర్వాత హీఈస్ వెరీ మోడెస్ట్ బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ విమెన్ ఆల్ ద టైమ్, సెడ్ నిక్స్ ఫ్రెండ్ అండ్ పబ్లిసిస్ట్ స్టీవ్ యాపెల్ ఫ్రమ్ లాస్ ఏంజలస్. సో చూసారా, మరి అన్ని సక్రమంగా ఉంటే కూడా ఈరోజు మనకి చాలామంది పిల్లలకి యంగ్ ఏజ్లో మరి మ్యారేజ్ అయ్యే పరిస్థితి లేదు. బట్ నిక్కి మాత్రం కాళ్ళు చేతులు లేకపోయినా హీ గాట్ సెవరల్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ది విమెన్ ఆల్ ద టైమ్. ఎన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం జరిగింది బికాస్ ఆఫ్ హిస్ సక్సెస్, బికాస్ ఆఫ్ హిస్ పాజిటివ్ యాటిట్యూడ్ అని మనం నిక్ చెప్పట్లే, తన ఫ్రెండ్ అయినటువంటి స్టీవ్ యాపెల్ లాస్ ఏంజలస్లో ఉంటారు, అతను చెప్పినటువంటి మాటలు ఇవి. డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇన్వర్టెడ్ కామాలో చూడండి. సో బికాస్ ఆఫ్ హిస్ సక్సెస్, బికాస్ ఆఫ్ హిస్ పాజిటివ్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ హిస్ బ్రేవరీ, ఆల్ దీస్ థింగ్స్ హీ గాట్ సెవరల్ మ్యారేజెస్ ఫ్రమ్ విమెన్. మనం దీన్ని ఏ విధంగా చూడాలంటే
ఆల్సో షోస్ నిక్స్ సక్సెస్. తనకు ఇలా ఉన్న వాళ్ళకు కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి, చాలా మంది, ఒకళ్ళు కాదు, వచ్చాయి అంటే తన యొక్క సక్సెస్ ఏ రేంజ్లో ఉందో మనం ఊహించుకోవచ్చు. సో వై నెక్స్ట్ చూడండి, he would be he would love to get married and start a family, but he is waiting for the right girl to come along. So మరి నిక్, though he has got several marriage proposals, he did not accept all of them very hastily. ఎన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా వాటన్నిటిని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయలేదు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ గర్ల్. తప్పనిసరిగా రైట్ గర్ల్ అనేది మనకి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి సందర్భం ఉంది. వాట్ డూ యూ మీన్ బై రైట్ గర్ల్ అనే సందర్భం మనకి ఎగ్జామినేషన్లో వచ్చింది ఈ ఏరియాలో. రైట్ గర్ల్ మీన్స్ ఏ గర్ల్ హూ కెన్ అండర్స్టాండ్ నిక్ అండ్ హూ కెన్ లివ్ విత్ హిమ్ కంఫర్టబుల్లీ అండ్ హ్యాపీలీ. అంటే ఈ కాళ్ళు చేతులు లేని వాడిని పెళ్లి చేసుకొని మరి కలిసి ఉండటం అనేది కాస్త డిఫికల్ట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిక్ తను ఎవరో అందంగా ఉన్న అమ్మాయినో డబ్బున్న అమ్మాయినో కాదు అతను ప్రిఫరెన్స్ ఇచ్చింది. సూటబుల్ గర్ల్, సూటబుల్ ఇన్ ద సెన్స్ హూ కెన్ అండర్స్టాండ్ హిమ్, హూ కెన్ లివ్ విత్ హిమ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. సో అటువంటి అమ్మాయి రావాలని, మంచి అమ్మాయి కోసం అతనైతే ఎదురు చూశాడు. సో ఈ ఏరియా కూడా మనకు ఎడిటింగ్లో వచ్చే అవకాశం ఉంది. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. ఇక్కడ ఈ మధ్య కూడా ఎగ్జామినేషన్లో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఎలాంగ్ ప్లేస్లో విత్ ఇచ్చేసి సరి చేయమన్నాడు. సో అలాంగ్ ఇక్కడ కమ్ అలాంగ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనం చూసుకున్నాం నిక్ స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఉంటాడని. వాట్ స్పోర్ట్స్ ఆర్ అంటే నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ అండ్ విత్ ఏ క్లబ్. సో క్లబ్ అంటే తెలుసు కదా మనకు, ఎవరైతే సర్ఫింగ్ ఇది గోల్ఫ్ ఆడేవాళ్ళు మనం ఒక స్టిక్ సహాయంతో గోల్ఫ్ అనేది ఆడటం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది, ఇదిగో చూసారా, దిస్ ఈజ్ ది క్లబ్. ఈ స్టిక్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లబ్ అని పిలుస్తూ ఉంటాం. గోల్ఫ్ ఆడేవాళ్ళు ఈ క్లబ్ని ఆ గడ్డం కింద, చిన్ కింద పెట్టుకొని అతను గోల్ఫ్ కూడా ఆడటం అనేది జరుగుతుంది. చూడండి, కాళ్ళు చేతులు లేకుండా ఇతను గోల్ఫ్ అనేది కూడా ఆడటం జరుగుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ క్లబ్ టక్డ్ అండర్ హి చిన్. ఈ చిన్ కింద పెట్టుకొని ఈ స్మాల్ ఫుట్ ఏదైతే ఉందో దీన్ని ఈ కాళ్ళతోటి దీన్ని తన్ని ఆ హోల్లోకి ఆ బాల్ పోయే విధంగా అతను చేయగలుగుతాడు. చూచారా, అతను ఇచ్చేటువంటి స్పీచ్ల కోసం లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దట్ ఈస్ ది సక్సెస్ రేట్ ఆఫ్ నిక్. చూసారా ఇక్కడ సర్ఫింగ్ ఏ విధంగా చేస్తున్నాడు. మరి అతను చేయలేని ఏం లేదు, పన్ను నోట్లో పెట్టుకొని ఆ విధంగా రాస్తున్నాడు. అవసరమైతే ఆ స్మాల్ ఫుట్లో ఆ టోస్ మధ్యలో ఈ పెన్ను పెట్టి కూడా అతను రాయటం అనేది జరుగుతుంది. అంటే యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్. అదే మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా సక్సెస్ అవుతాం అనటానికి ఈ లెసన్ టైటిల్ కూడా ఆ విధంగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం అనుకున్నాం he also plays golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది మరి ఫుట్బాల్కి సంబంధించింది. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్లో దీన్ని మనం ఈ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ని ఫుట్బాల్గా గేమ్గా పిలుస్తూ ఉంటారు. సో అంటే అతను ఫుట్బాల్ ఆడతాడని మనకి ఏం లేదు, కానీ ఆడాలి, ఫుట్బాల్లో కూడా అతను ఆడాలి కాళ్ళు లేకుండా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇప్పుడు మనం చూడబోయేటువంటిది ఇది. సో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఇగ్నోర్ చేయడానికి లేదు. ఏంటది? హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్ బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. సో ఈ డెసిషన్ పేరెంట్స్, సో నిక్ ఈజ్ బోర్న్ యాజ్ ఎ టార్సో. కాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తులను జనరల్గా అటువంటి పిల్లల్ని స్పెషల్ స్కూల్లో పెడతారు. అంటే ఇటువంటి ఛాలెంజ్డ్ చిల్డ్రన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని స్పెషల్ స్కూల్లో పెడతారు. బట్ నిక్స్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్. అట్లాంటి స్కూల్లో పెట్టకూడదు, స్పెషల్ స్కూల్కి పంపించకూడదు అని పేరెంట్స్ డెసిషన్ తీసుకున్నారు అతను ఇండిపెండెంట్గా చేయడం కోసం. ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది నిక్కి ముందుట్లో ఏ డెసిషన్ he said was very hard for him in the beginning మాత్రమే, but which may have been the best decision they could have made for him. So ఈ decision Nick in the beginning he felt that it was very difficult for him because he faced so many humiliations, difficulties, challenges in the రెగ్యులర్ స్కూల్ లేదా మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ మనం అందరం జనరల్గా ఇప్పుడు మీరు చూసే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఉంది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే అందరి పిల్లలు, ఆరోగ్యంగా ఉన్న పిల్లలు అంతా ఓకే ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకే చోట ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. స్పెషల్ స్కూల్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసం పెట్టేటువంటి స్కూల్ని స్పెషల్ స్కూల్ అంటాం. కానీ నిక్స్ పేరెంట్స్ స్పెషల్ స్కూల్కి పంపించకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే, అందరి పిల్లలు వెళ్ళే స్కూల్కే పంపించారు. ఎందుకంటే అందరి పిల్లలు ఎదుర్కొన్నటువంటి, అంటే అందరి మధ్య కూర్చొని ఇతను సమస్యలు ఎదుర్కోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో కూడా తెలుసుకొని జీవితంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించారు. బట్ నిక్ డిడ్ నాట్ లైక్ దట్ ఐడియా ఇన్ ది బిగినింగ్, బట్ లేటర్ హీ ఎంజాయ్డ్ దట్ డెసిషన్ ఆల్సో.
సో ఇది చాలా ఇంపార్టెంట్. వై డూ యూ థింక్ దట్ నిక్స్ పేరెంట్స్ సెంట్ నిక్ టు ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే మనం రాయాల్సి ఉంటుంది. జస్ట్ దే సెంట్ హిమ్ టు ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్. ఆ విషయాన్ని అయితే మర్చిపోకూడదు. ఇండిపెండెంట్ అంటే తన కాళ్ళ మీద తానే నిలబడటం కోసం తను అన్ని సమస్యలు ఎదుర్కోవాలి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయటం కూడా తెలుసుకోవాలని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించారు. దట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ పేరెంట్స్ హ్యాడ్ టేకెన్ ఫర్ నిక్. సో నెక్స్ట్ చూడండి, వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ది హాస్పిటల్ రూమ్ టు వామిట్. హిస్ డిస్ట్రాట్ షాక్డ్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. సో నిక్ పుట్టగానే ఈ ఫాదర్ వాజ్ షాక్డ్ అంటే ఒక్కోసారి మనం అబ్నార్మల్ థింగ్స్ ఏదైనా చూసినట్లయితే జనరల్గా వామిటింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వామిటింగ్ అయిందంటే డైజెషన్ కాకపోవడం అట్లా తీసుకోవడానికి లేదు ఇక్కడ. బికాస్ హీ వాజ్ షాక్డ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ అబ్నార్మల్ షేప్. నిక్ కాళ్ళు చేతులు లేకుండా పుట్టడంతో హాస్పిటల్లో చూసినటువంటి ఆ ఫాదర్ వామిటింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మదర్ కూడా పూర్తి స్థాయిలో షాక్ అయిపోయింది, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ పిల్లవాడిని కనీసం 4-5 months వచ్చే వరకు కూడా నిక్ అనే పాపని వాళ్ళ మదర్ కనీసం చేతుల్లో కూడా తీసుకోలేదంటే నిక్ ఏ విధంగా ఉండాడో పుట్టినప్పుడు మనం అయితే గమనించుకోవాల్సి ఉంటుంది. తర్వాత హిజ్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా 1-10 సార్లు చదవాలి. హిజ్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమేలియా. సో వాట్ డూ యూ మీన్ బై ఫోకోమేలియా అని మనకి 100 times ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఫోకోమేలియా ఇస్ ది స్ట్రేంజ్ డిసీజ్. నిక్కుకు వచ్చినటువంటి వ్యాధి పేరు ఫోకోమేలియా. ఈ వ్యాధి ఎవరికైతే వస్తుందో పిల్లలు వాళ్ళు గర్భంలో ఉండగానే, మదర్స్ వూమ్లో ఉండగానే కాళ్ళు చేతులు లేకుండా ఈ విధంగా పుట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇది రేర్గా వస్తుంది, లక్షల్లో ఒకళ్ళకి వచ్చేటువంటి ఈ డిసీజ్ నిక్కి రావటం జరిగింది. నిక్ మదర్ నిక్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు చాలా హాస్పిటల్స్ని డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యారు. ఎందుకు జరిగింది, కొంచెం ఏంది మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దీనికి రీజన్స్ ఏంటి అని దే మెట్ సెవరల్ డాక్టర్స్ బట్ దే హ్యాడ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. డాక్టర్స్ దగ్గర కూడా దీనికైతే ఆన్సర్ లేదు. ఈ రోజు కూడా ఇటువంటి డిసీజ్ ఎందుకు వస్తుంది ఫోకోమేలియా అనే దానికి ఆన్సర్ లేదు. So Nick and his parents spent many years asking why this cruel trick. ఇదిగో ఈ ఏరియా క్రూయల్ ట్రిక్ అనేది what does the word phrase cruel trick refer to అంటాడు. cruel trick here is nothing but Nick was born as a torso because of the disease focomelia. ఇది మీరు రాయవలసి ఉంటుంది. what is cruel trick refer to అని మనకు ఎగ్జామినేషన్స్ లో వచ్చే అవకాశం ఉంది. what does this phrase cruel trick refer to అని మనకైతే ఎగ్జామ్స్ లో చాలా సార్లు వచ్చింది. cruel trick is nothing but Nick was born as a torso because of the disease focomelia. సో ఇదే అతనికి జరిగినటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే నిక్ దాన్ని క్రూయల్ ట్రిక్ అని పిలవటం జరుగుతూ ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ అడిగారు, మాకే ఎందుకు జరిగింది, మేమంతా జాగ్రత్త తీసుకున్నాం కదా, వై షుడ్ ఇట్ హ్యాపెన్ టు అస్, వై షుడ్ నిక్ బోర్న్ యాజ్ ఎ టార్సో అని డాక్టర్స్ని అడిగితే మరి డాక్టర్స్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిక్స్ మదర్ వాజ్ ఎ నర్స్. ఆమె నర్స్, మరి ఆర్డినరీ పేరెంట్ లాగా కూడా కాదు, ఆమె నర్స్ అయి ఉండి షీ టుక్ ఆల్ కేర్ ఆఫ్ ది బేబీ అండ్ షీ వాజ్ ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆమె అంతా జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ నిక్ వాజ్ బోర్న్ యాజ్ అ టార్సో, దట్స్ వై షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్. ఆమె తన్నే తప్పు అనుకుంటుంది, అంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదు. బట్ నిక్ వాజ్ బోర్న్ ఫ్రమ్ హర్ ఓమ్, తన గర్భం నుంచే వచ్చాడు కాబట్టి ఈ నిక్ ఇలా జన్మించడానికి నేనే కారణం అని పాపం ఆమె మరి నిందించుకోవటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. తర్వాత చూడండి, ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. చూసారా, ఇది మాత్రం పేరెంట్స్ రోల్. అంటే పిల్లవాడు అట్లా టార్సోగా జన్మించినా దే డిడ్ నాట్ లీవ్ హిమ్, అలా వదిలేసుకొని అలా బెడ్ మీద పడుకోబెట్టి అలా వదిలేయలేదు. దే వాంటెడ్ టు మేక్ నిక్ ఇండిపెండెంట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. స్టార్టింగ్ నుండే పిల్లవాడు పుట్టిన దగ్గర నుండే వాడిని ఎలాగైనా అందరిలాగా పెంచాలి, అందరిలాగా వాడు కూడా బ్రతకాలి, అందరిలాగా ఆయన కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో దే డిడ్ సెవరల్ థింగ్స్. సో అవి కొంత హార్డ్ అయినప్పటికీ నిక్కి పేరెంట్స్కి హార్డే, పిల్లలకి హార్డే, చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చూడండి ఏం చేశాడు, మై డాడ్ పుట్ మీ ఇన్ ది వాటర్ ఎట్ 18 months, అంటే 1.5 years ఉండగానే తీసాపోయి నీళ్ళల్లో వేసాడు. అంటే టు టీచ్ హిమ్ సర్ఫింగ్. ఆ సర్ఫింగ్ నేర్పించడం కోసం, స్విమ్మింగ్ నేర్పించడం కోసం అతన్ని 18 months ఏజ్లోనే వేసాడు. అదేవిధంగా టు గివ్ హిమ్ కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్, అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వడం కోసం 1.5 years ఏజ్లోనే ఆ పిల్లవాడికి ఆ విధంగా వేయటం అనేది తప్పనిసరిగా బోల్డ్ డెసిషన్. ఏ పేరెంట్ కూడా అటువంటి డెసిషన్ అయితే తీసుకోలేడు. సో ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. చూసారా, స్విమ్మింగ్ నేర్పించడం మొదలుపెట్టారు, నిక్కి ఫుట్బాల్ స్కేట్ బోర్డింగ్ మొదలుపెట్టారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ను కూడా నేర్చుకోవాలన్నటువంటి కోరిక ఉంది.
తర్వాత నిక్ ఫాదర్ గురించి కొన్ని వివరాలు ఇచ్చడం జరిగింది. వాట్ ఈజ్ నిక్స్ ఫాదర్ అని మనకు కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో వచ్చిన సందర్భం ఉంది. నిక్స్ ఫాదర్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ కూడా. అండ్ ఆయన ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అకౌంటెన్సీ తెలిసిన వ్యక్తి కాబట్టి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నిక్ కూడా హీ టాట్ హీజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హీజ్ టో ఎట్ జస్ట్ 6 years old. నిక్ 6 years old వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి మరి వాళ్ళ ఫాదర్ కంప్యూటర్ పైన తన టోస్ అంటే కాలు వేళ్ళను టోస్ అంటాం కదా, ఆ వేళ్ళను ఉపయోగించి ఆ కీబోర్డ్ ప్లే చేయటం, మరి ఏ విధంగా టైపింగ్ చేయాలి అనేది నిక్ 6 years ఏజ్ వచ్చేసరికి నేర్పారు. ఎందుకంటే దే వాంటెడ్ టు మేక్ ఇండిపెండెంట్. ఇది మర్చిపోకండి, ఆయన కాళ్లపైన ఆయన నిలబడే విధంగా చేయాలని పేరెంట్స్ అనుకున్నారు కాబట్టి మరి ఆ రకమైనటువంటి విషయం చేయడం జరిగింది. ఇంకా ఫాదర్ ఈ విధంగా చేస్తే వాట్ వాజ్ ది రోల్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ ఇన్ మేకింగ్ నిక్ ఇండిపెండెంట్ అని చాలా సార్లు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఈ పారాగ్రాఫ్లో పూర్తిగా ఉంది. నిక్స్ ఫాదర్ టాట్ నిక్ హౌ టు టైప్ అనేది ఒకటి ఉంది. తర్వాత నిక్స్ మదర్ చూడండి, షీ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ ఆర్ పెన్సిల్. ఎక్కడ మార్కెట్లో దొరికేది కదా, ఆమె సృష్టించింది, కనిపెట్టింది, తయారు చేసింది ఒక ప్లాస్టిక్ డివైస్. ఆ ప్లాస్టిక్ డివైస్లో పెన్ కానీ పెన్సిల్ కానీ పెట్టి కాలుకి స్ట్రాప్ చేస్తే దాంతో రాసే విధంగా నిక్ కోసం కనిపెట్టింది. ఏంటంటే షీ వాంటెడ్ దట్ నిక్ షుడ్ రైట్ సంథింగ్ బికాజ్ హీ హ్యాజ్ నో ఆర్మ్స్. చేతులు లేవు కాబట్టి మరి ఆ కాలుకే మరి ఒక స్ట్రాప్ కట్టేసి దాంట్లో పెన్ పెట్టేసి ఆ విధంగా రాసే విధంగా ఆమె ఒక వస్తువుని ప్లాస్టిక్ డివైస్ అయితే తయారు చేసింది. వాట్ వాజ్ ది రోల్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ అంటే డోంట్ ఫర్గెట్ దిస్ పారాగ్రాఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిస్పైట్ ది రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్, ఇట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. చూసారా, ఇది కూడా నిక్ హౌ దే మేడ్ నిక్ ఇండిపెండెంట్. సో మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపిస్తే ఈ బుల్లీయింగ్ అనేది కానీ టీజింగ్ అనేది కానీ ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్, డిస్పైట్ ది రిస్క్, ఇటువంటి రిస్క్ ఉందని తెలుసు కూడా పేరెంట్స్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడం అనేది జరిగింది. మీకు చెప్పాను మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించారు టు మేక్ హిమ్ ఇండిపెండెంట్ అని. సో అక్కడ పాసిబుల్ హ్యూమిలియేషన్స్ ఉంటాయి, కొన్ని బుల్లీయింగ్ చేస్తారు, పిల్లలు ఏడ్పిస్తుంటారు, టీజింగ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్కి తెలిసినా కానీ ఆ పిల్లవాడు ఏడుస్తాడని తెలుసు, అటువంటి స్కూల్లో ఇబ్బంది పడతాడని తెలుసు. అయినప్పటికీ ఆ డెసిషనే తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటది, దే వాంటెడ్ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్, దానికోసం పంపించాడు. లేటర్ ఆ మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో చదువుకొని అతను ఒక డిగ్రీ కూడా సాధించాడు. డిగ్రీ ఇన్ ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఈ సబ్జెక్ట్లో అతను డిగ్రీ పూర్తి చేశాడు. చూసారా, మరి కాళ్ళు చేతులు లేకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్ళి అన్ని రకాలైనటువంటి హ్యూమిలియేషన్స్, బుల్లీయింగ్స్, టీజింగ్స్ ఎదుర్కొని పేరెంట్స్ కూడా చాలా బోల్డ్గా గుండె నిబ్బరం చేసుకొని ధైర్యం చేసుకొని ఆ పిల్లవాడు ఏడుస్తాడని తెలిసిన, ఎన్నో అవమానాలకు గురవుతాడని తెలిసిన మరి చేశారు. ఫైనల్లీ ఆ డిగ్రీ కారణంగానే నిక్ ఆ డిగ్రీ అతనికి ఒక తన కాళ్ళపైన తాను నిలబడే విధంగా, ఇట్ గేవ్ నిక్ ఇండిపెండెన్స్. తన కాళ్ళపైన తను నిలబడే విధంగా అంటే మినిమం ఫస్ట్ లైఫ్ టైం తన లైఫ్ను లీడ్ చేయడం కోసం అర్నింగ్ అనేది కావాలి కాబట్టి ఈ డిగ్రీ ద్వారా తన లైఫ్లో అర్నింగ్ అనేది స్టార్ట్ అయిందిగా మనం చూసుకోవాలి. లేటర్ నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, మీకు ఇంతకుముందు చెప్పిన రెగ్యులర్ స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్తే తోటి పిల్లలు ఏడ్పించే అవకాశం ఉంది, కాళ్ళు చేతులు లేవు కాబట్టి. అక్కడ జరిగింది కూడా అదే. అయితే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ స్కూల్కి వెళ్ళటానికి మాత్రం పేరెంట్స్ మరి స్కూల్కి వెళ్ళటానికి అక్కడ చైర్లో కూర్చోవడం కోసం అందరిలా కాకుండా ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ అనేది నిక్ కోసం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఒక 2-3 స్పెషల్ కేరర్స్ని కూడా అతనికి ఒక ఆయాల్లాగా నిక్ పక్కన అయితే అటాచ్ చేశారు. అంటే మొత్తానికైతే ఆ పిల్లవాడిని ఆ స్కూల్కి వీల్ చైర్లో పంపించారు, ఎలక్ట్రిక్ వీల్ చైర్లు. ఒకళ్ళిద్దరు కేరర్స్ను కూడా తీసుకొని నిక్ని అయితే స్కూల్కి పంపించడం జరిగింది. అక్కడ అటువంటి పరిస్థితుల్లో అతను చదువుకోవటం కూడా జరుగుతుంది. సో కానీ ఆ టీజింగ్ కారణంగా చూడండి, బుల్లీయింగ్ టీజింగ్ అనుకున్నాం కదా, చాలా వాట్ వర్ ద డిఫికల్టీస్ ఈ ఫేస్డ్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే హీ ఫేస్డ్ హ్యూమిలియేషన్స్. అదేవిధంగా సర్టన్ స్టూడెంట్స్ టీజ్డ్ హిమ్, బుల్లీడ్ హిమ్ అనేది అయితే మీరు రాయవలసి ఉంటుంది, తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో వచ్చిన సందర్భం ఉంది. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, హీ సెడ్. చాలా ఇంపార్టెంట్, 8 years ఏజ్లో నిక్ చాలా డిప్రెషన్కి గురయ్యండు, నిరాశకు గురయ్యండు. అవమానాల కారణంగా ఎక్కువ రోజులు అవమానాలు కానీ ఏడుపు సమస్యలు కానీ ఎదుర్కొంటే జనరల్గా జరిగేటువంటిది డిప్రెషన్, నిరాశ, సాడ్నెస్ అనేది వస్తుంది. ఆయనకు కూడా జరిగింది. ఆ హ్యూమిలియేషన్ వల్ల, ఆ డిప్రెషన్ వల్ల ఒకరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఐ వెంట్ టు మై మమ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్. చూసారా, సూసైడ్ చేసుకోవాలని 8 సంవత్సరాల ఏజ్లోనే ఆయన నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ షాకింగ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో. సో ఈ ఏరియా ఇచ్చేసి మనకి డిస్కోర్స్ రాయమని అడుగుతూ ఉంటారు, కాన్వర్జేషన్. ఈ ఏరియాలో వచ్చి ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 నిక్ met his mother and told her that he wanted to kill
హిమ్సెల్ఫ్. నౌ రైట్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ అని మనకి ఒక సంభాషణ రాయండి, కాన్వర్జేషన్ రాయండి అని ఈ ఏరియా ఇచ్చేసి వాట్ పాసిబుల్ కాన్వర్జేషన్ మే హ్యావ్ టేకన్ ప్లేస్ బిట్వీన్ నిక్ అండ్ నిక్స్ మదర్ అని మనకు తప్పనిసరిగా ఒక డిస్కోర్స్ అయితే వస్తుంది. చాలా ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగితే ఎలా ఉంటుంది అనేది మన దాంట్లో ఆల్రెడీ డిస్కోర్సెస్ అన్నీ ఉన్నాయి, చూడొచ్చు మీరు. దీనిపైన కూడా ఉంది. సో ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్. కోల్డ్ అంటే చల్లగా కాదు, ఇక్కడ వెరీ డిసప్పాయింటెడ్, సాడ్, డిప్రెస్డ్ అని చూసుకోవాలి. కోల్డ్ అంటే హోప్లెస్నెస్ని మనం కోల్డ్గా భావించాలి. ఎందుకంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, వీటన్నిటి తోడు మరి వేరే వాళ్ళ టీజింగ్ ఒకటి, పిల్లల యొక్క టీజింగ్, బుల్లింగ్, హ్యూమిలియేషన్స్ ఇవన్నీ కాబట్టి ఆయన ఈ ఫెల్ట్ దట్ హిజ్ లైఫ్ హ్యాజ్ నో మీనింగ్. తన జీవితానికి అర్థం లేదనుకున్నాడు. వై షుడ్ ఐ లీవ్? అంతేకాదు, నాట్ ఓన్లీ హీ హేటెడ్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో హీ హేటెడ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఇలా నాకు ఎందుకు రూపం ఇచ్చాడు, ఎందుకు నాకు ఈ జన్మనిచ్చాడని హేటెడ్ గాడ్ బికాస్ ఆఫ్ ది డిప్రెషన్, నెగిటివ్ థాట్స్. ఇవన్నీ కూడా చూడండి. వాట్ ఆర్ ద నెగిటివ్ థాట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ నిక్స్ మైండ్ అంటే ఏరియా కనిపిస్తుంది బాగా డిప్రెషన్ ఇది. ఈ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ, ఫర్ డూయింగ్ దిస్. వాట్ డూ యూ మీన్ బై డూయింగ్ దిస్ అని మనం అడిగితే మాత్రం గివింగ్ హిమ్ ది లైఫ్ ఆఫ్ ఎ టార్సో ఆర్ మేకింగ్ హిమ్ ఎ టార్సో అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ he was terrified of what would happen when my parents were not there to look after me. సో పేరెంట్స్ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని కూడా ఆ స్టేజ్లో అనుకొని సూసైడ్ చేసుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. ఇప్పుడంటే పేరెంట్ చిన్నపిల్లవాడుగా ఉన్నాడు కాబట్టి ఫాదరో మదరో వాళ్ళు చూసుకుంటున్నారు. మరి పేరెంట్స్ లేని రోజు నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు బ్రతకటం, ఇబ్బంది కాబట్టి అని ఆ ఏజ్లో 8 years ఏజ్లోనే మరి చనిపోవాలనేటువంటి ఆలోచన రావటం వెరీ వెరీ డిసప్పాయింటింగ్, వెరీ వెరీ సాడ్ ఆల్సో. సో మళ్ళీ కొన్ని చూడండి. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్ బట్ దెర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ బికాస్ ఆఫ్ ది హెల్ప్ ఆఫ్ హిజ్ పేరెంట్స్. అంటే సెల్ఫ్గా బ్రషింగ్ చేసుకోగలటం, స్నానం చేయటం, మేబీ పంప్ యాక్షన్ సోప్ మనకి ఇక్కడ పెట్టేశారు. మేబీ ఆ బాత్రూంలో ఆ రకమైనటువంటి సెట్టింగ్ ఒకటి పెట్టారు తనకు తానే. అంటే సో సోప్ వాటర్ వచ్చే విధంగా పంప్కి సెట్ చేసి పెట్టారు. తన బ్రష్ తానే చేసుకునే విధంగా చేశారు. అంతే బ్రష్ చేసుకుని స్నానం చేస్తే లైఫ్ అయిపోయినట్టు కాదు కదా. there are so many other things that a person has to do daily. So అందుకే లైఫ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్, ఫర్ నిక్ ఇన్ ది బిగినింగ్. స్టార్టింగ్లో ఇదంతా కూడా డిప్రెషన్, కానీ ఆయన థాట్స్ ఎప్పుడైతే పాజిటివ్గా వస్తాయో లైఫ్ మొత్తం కూడా మనకు, అంటే మనం ఎలా ఆలోచిస్తే జీవితం అలా కనిపిస్తుంది అంటానికి ఈ ఏరియా చూస్తే ఇదంతా కూడా డిప్రెషన్ తెలియజేసినటువంటి ఏరియా. నిక్ ఎంత డిప్రెషన్లో ఉన్నాడు అనేది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా ఇట్ షోస్ ఇస్ ఎ నెగటివ్ యాటిట్యూడ్ ఆర్ పెసిమిజం. పెసిమిజం అంటే నెగిటివ్ థింకింగ్. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో మనకు నెగిటివ్ సైడ్ ఆఫ్ నిక్స్ లైఫ్ అనేది మనం ఇక్కడ చూస్తాం. వాట్ ఆర్ ద నెగిటివ్ థాట్స్ ఆఫ్ నిక్ అంటే మనం ఈ ఏరియాను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పాజిటివ్గా ఆడటం అనేది కూడా మరి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ నెగిటివ్ థాట్స్ చూడండి, ఇక్కడ చూడండి, పెన్ నోట్లో పెట్టుకొని మరి గోడ పైన అది వాల్ పేస్ట్ చేసి దీన్ని రాస్తా ఉన్నాడు ఇక్కడ. వండర్ఫుల్. ఎట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ది బాత్ బట్ లకీలీ ది అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అంటే ఏజ్ 10లో మళ్ళీ నిక్ సూసైడ్కి ట్రై చేశాడు, బట్ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. ఆ ప్రయత్నం మరి ఎవరో చూడటం కారణంగానే సంబడి మస్ట్ హ్యావ్ సీన్ ఇట్, సేవ్డ్ హిమ్. సో అంటే ఏజ్ 8లో సూసైడ్ థాట్స్ వచ్చినాయి, ఏజ్ 10లో సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఇదంతా కూడా సెవరల్ టైమ్స్ ఈ థాట్ ఆఫ్ కిల్లింగ్ హిమ్సెల్ఫ్. చూడండి, ఇంకా నిక్ డిప్రెషన్ కంటిన్యూ అవుతుంది. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్, he said, but with the help of religion, friends, family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. So Nick అక్కడ కూడా పర్పస్ లేదు బ్రతకడం ఎందుకు అనుకున్నాడు, బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అదేవిధంగా రిలీజియన్, వీటి సహకారంతో, రిలీజియన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ తోటి తను చివరికి అన్ని డిఫికల్టీస్ని ఎదుర్కొని ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి వచ్చేసి సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. ట్రయంఫ్ అంటే సక్సెస్, అంటే డిఫికల్టీస్ని ఎదుర్కొని సక్సెస్ సాధించండి అంటానికి మనకు ఒక సింబల్ ఎవరంటే నిక్. ఈరోజు ఈయన్ని చూసి ప్రపంచం అందరూ కూడా అబ్బురపడినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ నుంచి పాజిటివ్ థాట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. చూడండి, ఇప్పటిదాకా నెగిటివ్ సైడ్ చూసినాం, ఇప్పుడు పాజిటివ్ సైడ్. నిక్ ఏజ్ 13లో ఉన్నప్పుడు ఈ రెడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఎ డిజేబుల్డ్ మ్యాన్. ఇది మాత్రం 100% ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఏరియా. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఇక్కడి దాకా మనకి ఎడిటింగ్లో తప్పనిసరిగా కానీ కాంప్రిహెన్షన్ కానీ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ పారాగ్రాఫ్ ఇది ఇక్కడ దాకా చాలా క్రూషియల్ ఏరియా. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది, మళ్ళీ వస్తుంది. సో ఏజ్ 13 ఉన్నప్పుడు అతను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు. ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి వ్యక్తి తనలాగానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి ఉండి హ్యాపీగా నివసిస్తున్నాడని, వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నాడని చదివాడు. సో ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ ఐజ్ లైక్ దిస్.
to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. సో అప్పుడు అర్థమైంది వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. మమ్మల్ని ఇలా ఎందుకు పుట్టే విధంగా చేశాడు, ఎందుకు ఈ జన్మనిచ్చాడంటే టు గివ్ హోప్ టు అదర్స్. మేము సఫర్ అవటం కోసం కాదు, మాలాగా బాధపడే వాళ్లకు వేరే వాళ్లకు హెల్ప్ చేయడం కోసం ఈ లైఫ్ ఇచ్చాడని అర్థం చేసుకున్నాడు. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఆయనకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో ఇక నుంచి ఆయన కూడా హ్యాపీగా నివసించాలనుకున్నాడు. ఈ వాంటెడ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. చూసారా, తనకు ఏదైతే ఎంకరేజ్మెంట్ వచ్చిందో అదే ఎంకరేజ్మెంట్ అతను వేరే వాళ్ళకు కూడా, ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి నేను కూడా హ్యాపీగా నివసించి నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి కొందరికి నేను మోటివేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. సో దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ నిక్స్ లైఫ్. నిక్స్ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ రెండు నిక్ ఇంత సక్సెస్ కావటంలో. ఫస్ట్ డెసిషన్ ఏంటంటే నిక్స్ పేరెంట్స్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించాలనుకున్నది ఒకటి. సెకండ్ థింగ్, ద న్యూస్ పేపర్ ఆర్టికల్ దట్ హీ రెడ్ వెన్ హీ వాస్ 13 years old. 13 సంవత్సరాల వయసులో అతను చదివినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది నిక్ లైఫ్ను పూర్తిగా మార్చి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పెంచింది. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. సో ఇక నుంచి పాజిటివ్గా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. ఇక అప్పటి నుంచి పాజిటివ్గా నా బాడీ, కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్ అనేది అనుకున్నాడు. తర్వాత ఎస్, ఆల్ ద వరల్డ్ ఈస్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, దే ఆర్ సేయింగ్ దట్ ఐ ఎమ్ టార్సో. ఎస్, దట్ ఈస్ ఫ్యాక్ట్. బట్ ఇఫ్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ విత్ మై ఓన్ ఐస్, దే కెనాట్ టేక్ అవే ది బ్యూటీ ఆఫ్ మై ఐస్. సో ఇఫ్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ విత్ మై ఓన్ ఐస్, ఐ లుక్ వెరీ హ్యాండ్సమ్. నేను నా కళ్ళతోటి చూసుకుంటే నేను అందంగానే ఉన్నాను. అండ్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో నాలో ఉన్నటువంటి మంచి పైన ఫోకస్ పెడతాను. ఏముంది, ఇంక స్మాల్ ఫుట్ ఏదైతే ఉందో దీనిపైన ఫోకస్ పెట్టి నేను సక్సెస్ సాధిస్తాను, అందరిలాగా నేను కూడా హ్యాపీగా నివసిస్తానని పాజిటివ్ థింకింగ్ అనేది మొదలుపెట్టాడు. సో ద ఛాలెంజెస్ ఇన్ యువర్ లైవ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్. కన్విక్షన్స్ అంటే బిలీఫ్స్. మనకి వచ్చేటువంటి కష్టాలు మన పైన మనకున్న నమ్మకాన్ని బలపరుస్తాయి, అంతే కదా. కష్టాలు వచ్చినప్పుడే మనం ఏం సాధించగలుగుతాం అనేది మనకు అర్థమవుతుంది అని నిక్ అనేది చెప్తా ఉన్నాడు ఇక్కడ. డైరెక్ట్ స్పీచ్ ఇదంతా కూడా ఆయన మాటలే. తర్వాత నిక్ వన్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డు. ఇది కూడా దీనిపైన కూడా మనకు వస్తుంది. 1910లో ఆయనకి అవార్డు రావడం కూడా జరిగింది బికాస్ ఆఫ్ హిజ్ బ్రేవరీ అండ్ పర్జీవరెన్స్. ధైర్యానికి పట్టుదల. పర్జీవరెన్స్ అంటే గోయింగ్ ఆన్ డూయింగ్ ఇన్స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్. కష్టాలు వచ్చినా కానీ కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు పోవటాన్ని పర్జీవరెన్స్ అంటాం. తన ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు పోతున్నందుకు గాను యూత్కి అందరికి కూడా అతను ఒక ఆదర్శంగా ఉన్నందుకు యంగ్ సిటిజన్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేటువంటి అవార్డు కూడా 1990లో ఆస్ట్రేలియా గవర్నమెంట్ అతనికి ఇవ్వడం జరిగింది. అండ్ ఎట్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఫన్నీ థింగ్ హ్యాపెండ్ ఇన్ నిక్స్ లైఫ్. అతను ఒక రోజు కార్లో వెళ్తుండగా a girl stopped by the Nick side and started looking at him. Interestingly, she could only see his head, and then Nick decided to do a 360-degree spin just to freak her out. Freak out means frighten. సో ఆమెను భయపెట్టడం కోసం ఒక చిన్న భయపెట్టడం కోసం 360-degree స్పిన్ అంటే కార్లోనే కూర్చొని ఇలా ఒక జంప్ చేశాడు. ఇలా చూపించాడు తన కంప్లీట్ బాడీని. సో షీ రియల్లీ వాజ్ షాక్డ్ అండ్ షీ రియల్లీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. సో ఇది ఆమె అక్కడ నుంచి పరిగెత్తుకొని భయంతో వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఒక ఫన్నీ ఇన్సిడెంట్గా మనం దీన్ని భావించవలసి వస్తుంది. వాట్ వాజ్ ద ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ నిక్స్ లైఫ్ అంటే దీన్ని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ది వరల్డ్ in 2008. So he visited several countries later. He went to Hawaii in the year 2008 and met surfing master Bethany Hamilton. This is very important area. తప్పనిసరిగా ఈ ఏరియాలో కాన్వర్జేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ కాన్వర్జేషన్ మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే అవకాశం ఉంది. 2008లో హవాయి వెళ్ళి బెథనీ హ్యామిల్టన్ ఆమెను కలుసుకోవడం జరిగింది. ఆమె కూడా who had her arm bitten by a shark when she was 12 years old. ఆమెకు 12 సంవత్సరాల వయసు అప్పుడు ఆమె కూడా ఒక చెయ్యి అనేది షార్క్ తినేయటం వల్ల పోయింది. కానీ ఆమె సర్ఫింగ్ మాస్టర్ అయింది. ఈమె దగ్గర నుండి హీ వాంటెడ్ టు లెర్న్ సర్ఫింగ్. ఎందుకంటే ఆమె కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి ఆమె దగ్గర నుంచి సర్ఫింగ్ నేర్చుకొని ముందుకెళ్లాలనేదే ఆయన ఆలోచన. షీ వాజ్ అమేజింగ్, వండర్ఫుల్, said Nick. She taught me how to surf and I was terrified at first, but once I got up there, I felt absolutely fantastic. In the beginning, Nick was shocked and terrified of doing surfing. Surfing చేయాలంటే భయమైంది. ఆ వేవ్స్ అవన్నీ చూసి ఓషన్లోకి వెళ్ళిన తర్వాత. బట్ ఆమెను చూసిన తర్వాత fantastic, I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spin on his board. So
ఆ 360 డిగ్రీ స్పిన్ ఆ సర్ఫింగ్ బోర్డు పైన కూడా ఆయన చేశాడు. అది 48 అవర్స్లోనే అది న్యూస్ మ్యాగజైన్ పైన రావటం అనేది జరిగింది. కొంచెం మంచి బ్యాలెన్స్ చేయటం, బాడీని బాగా కంట్రోల్ చేసుకోవటం కూడా అతను అక్కడ నేర్చుకున్నాడు. సో ఇక ఎండింగ్లో మనం చూసినట్లయితే లేటర్ హీ విజిటెడ్ సెవరల్ కంట్రీస్, ఎన్నో కంట్రీస్ని విజిట్ చేశాడు. ఫుట్బాల్ ఫ్యాన్ అతను. సో లక్షల్లో అతను మీటింగ్స్కి వచ్చేవాళ్ళు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 24 కంట్రీస్ స్పీకింగ్ ఆఫ్ గ్రూప్స్ అప్ టు 1,10,000 పీపుల్. He moved to Los Angeles 2 years ago in 2008 and plans to continue to travel to the world. సో ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియాలో ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? ద హ్యూమన్ స్పిరిట్ అంటే వాట్ ఈస్ నెక్స్ట్ మెసేజ్ టు ది వరల్డ్ అంటే ఇది రాయాలి. ఇఫ్ ఐ ఫెయిల్ అగైన్ ఐ ట్రై ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అంటాడు. సో మీరు కూడా ట్రై చేయమంటున్నాడు. మన స్పిరిట్ తప్పనిసరిగా హ్యూమన్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన కష్టాల కంటే ఎక్కువనే ఎదుర్కొనే శక్తి మనకు మైండ్కు ఉంటుంది. అది మనం దాన్ని ఎలా ఎదుర్కొంటాం అన్నది ఇంపార్టెంట్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ ఆర్ వీక్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటే మనం తప్పనిసరిగా స్ట్రాంగ్గానే ఉంటాం, సక్సెస్ కూడా అవుతాం. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫాల్ and always love themselves. This is also message. If I can encourage just one person, then my job in this life is done. సో ఇది మొత్తం కూడా అట్లీస్ట్ ఒక్క పర్సన్ నా కారణంగా ఎంకరేజ్మెంట్ పొంది సక్సెస్ సాధించిన నా జీవితానికి అర్థం ఉంటుంది అంటున్నాడు. ఇదంతా చూడండి ఒక డైలీ మెయిల్ 1 జూలై 2009లో ఒక డైలీ మెయిల్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్. అందుకే దీన్ని వాట్ టైప్ ఆఫ్ డిస్కోర్స్ అంటే ఒక న్యూస్ ఆర్టికల్గా చెప్పొచ్చు, లేదా దీన్ని మనం బయో స్కెచ్గా కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు చూసుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా కూడా దీంతో పాటుగా కనీసం ఒక 10 times అయితే టెక్స్ట్ బుక్ చదవండి. దీంతో పాటుగా తప్పనిసరిగా స్టూడెంట్స్ సక్సెస్ సాధించాలంటే మరి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చేయటం, ఎడిటింగ్ చేయటం, డిస్కోర్సెస్ రాయటం పైనే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ లెసన్లో మీకు ఇంకేదైనా డౌట్స్ వచ్చినట్టయితే కామెంట్ రూపంలో పెట్టండి, తప్పనిసరిగా రెస్పాండ్ అయ్యి మీకు హెల్ప్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ లెసన్. చూస్తూనే ఉండండి 10th క్లాస్ లెసన్స్ అన్నిటి కోసం. ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు మిగతా లెసన్స్ అనేవి అటాచ్ చేస్తాను.